హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్య న్యాచురల్ ఫుడ్ అండ్ వ్లాగ్స్. నేను మీ దివ్య. ఈరోజు మనం ప్రోటీన్ పౌడర్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ ప్రోటీన్ పౌడర్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ హ్యాపీగా తాగొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి ఈ ఇమ్యూనిటీ బూస్టర్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. దీనికోసం 100 గ్రామ్ బాదాం, 100 గ్రామ్ పిస్తా, 100 గ్రామ్ కాజు, 100 గ్రామ్ షుగర్, 5 ఇలాచీలు, చిటికెడు కుంకుమ పువ్వు, ఒక పసుపు కొమ్ముని తీసుకోవాలి. తర్వాత మనం ఈ బాదాంని ఒక గిన్నెలో వేసుకొని మంచిగా కడిగేసి 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడకబెట్టుకోవడం వల్ల దీనిపైన ఉన్న తొక్క ఈజీగా వస్తుంది. ఇలా ఉడకబెట్టేసుకొని ఈ తొక్కని తీసేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఈ ప్రోటీన్ పౌడర్ని మనం రెగ్యులర్ డైట్లో తీసుకోవడం వల్ల మనకి హెయిర్ గ్రోత్ ఉంటుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. దీన్ని మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. చూడండి, బాదాంని ఇలా తొక్క తీసేసి పక్కన పెట్టేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకుంటే స్లోగా మనకి ఫ్రై అవుతుంది. ఇలా సగం వరకు ఫ్రై అయిన తర్వాత మనం తీసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత కాజు, పిస్తాని వేసుకొని అలాగే పసుపు కొమ్మును కూడా చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మంట సిమ్లోనే ఉండాలండి. మంచిగా ఫ్రై అయినాక తర్వాత వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మనం ఈ బాదాం చల్లగా అయిపోయి ఉంటుంది కదా, బాదాంని కూడా మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుంటే లోపల పచ్చిగా లేకుండా పూర్తిగా డ్రై అయిపోతుంది. చూడండి, ఇలా స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇవి మొత్తం చల్లారిన తర్వాత కుంకుమ పువ్వు, చక్కెర, ఇలాచీలని మెత్తగా పౌడర్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక చల్లగా అయిపోయిన కాజు, బాదాం, పిస్తాని కూడా మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ఆపుకుంటూ మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టుకున్నాక ఈ పౌడర్ని మనం రవ్వ జల్లెడతో జల్లించుకోవాలి. మనం రవ్వని జల్లించుకుంటాం కదా, ఆ జల్లెడతో మనం సాఫ్ట్గా జల్లెడ పట్టుకోవాలి. చూడండి, పౌడర్ అయితే చాలా సాఫ్ట్గా మంచిగా వచ్చిందండి. ఇలా జల్లించుకున్న తర్వాత పైన కొంచెం బరకగా ఉన్న పౌడర్ని మొత్తం మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. దీన్ని కూడా మిక్సీ పట్టేసుకొని మళ్ళీ ఒకసారి జల్లెడ పట్టుకోవాలి. ఇలా మనం జల్లెడ పట్టుకున్నాక ఈ పౌడర్ మొత్తాన్ని షుగర్ పౌడర్తో కలిపి మొత్తం కలిపేసుకోవాలి. అంతేనండి, ప్రోటీన్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం రెగ్యులర్గా చాయ్, కాఫీలు తాగడానికి బదులు అదే పాలలో ఈ పౌడర్ని వేసుకొని 2 నిమిషాలు మరిగించి తీసుకుంటే సరిపోతుంది. చాలా అంటే చాలా హెల్తీ డ్రింక్ అని చెప్పుకోవచ్చు. మనం ఇది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన హెల్త్ ఇష్యూస్ అన్నీ తగ్గిపోతాయి. నేను ఈ పౌడర్ని ఇలా గాజు సీసాలో స్టోర్ చేశాను. ఇది 1 నెల పాటు మనకి నిల్వ ఉంటుందండి. మీరు కూడా ఇది ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పౌడర్ని ఇప్పుడు మనం పాలలో కలిపి నేను డ్రింక్ తయారు చేస్తున్నాను. మీరు ఒకసారి సేమ్ ఇలాగే ట్రై చేసి చూడండి. నేనైతే 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. దాంట్లో 2 స్పూన్స్
ఈ పౌడర్ని అయితే యాడ్ చేశాను. యాడ్ చేసి ఒక 2 నిమిషాలు మంచిగా మరిగించాను. ఇలా మరిగించిన తర్వాత వేడిగా కావాలంటే వేడిగా తాగొచ్చు, లేదంటే చల్లగా కావాలంటే చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం తాగొచ్చు దీన్ని. ఇలా పాలు మరుగుతున్నప్పుడు మీకు షుగర్ ఇంకా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నాకు కొంచెం చప్పగా అనిపించింది, నేను కొంచెం షుగర్ యాడ్ చేశాను.